వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అంటే చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ మీనింగ్ అంటే ద ఇన్కమ్ విచ్ ఈస్ అర్న్డ్ త్రూ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ టెక్నికల్ స్కిల్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్రొఫెషన్. అంటే ఒక ప్రొఫెషన్ మీన్స్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంట్స్. సో వాళ్ళు ఆ యొక్క ప్రొఫెషన్ నుంచి ఇన్కమ్ ఎంతైతే అర్న్ చేసినారో సో అది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలా ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సో అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. సో ప్రొఫెషన్ అంటే ఇక్కడ మనకి 3 ప్రొఫెషన్స్ ఉంటాయి: చార్టెడ్ అకౌంటెంట్, డాక్టర్స్ అండ్ లాయర్స్. సో ఈ 3 మీద మనము ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రొఫార్మా చూస్తే ఇక్కడ పర్టికులర్స్ అమౌంట్ ఉంటుంది. సో రిసిప్ట్స్లో నుంచి పేమెంట్స్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. రిసిప్ట్స్ అంటే ఒక డాక్టర్ తన ప్రొఫెషన్ చేస్తున్నప్పుడు ఏదైతే ఇన్కమ్స్ అనేటివి తీసుకుంటారో అందులో నుంచి ఏవైతే పేమెంట్స్ అనేటివి పే చేస్తారో అవి మైనస్ చేస్తే మనకు వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. డాక్టర్ది, ఇంజనీర్ది అయినా సరే, లాయర్ది అయినా సరే, ఒక డాక్టర్ది అయినా సరే, లాయర్ది అయినా సరే, ఎవరిదైనా సరే వాళ్ళకు వచ్చే ప్రొఫెషనల్ ఇన్కంలో నుంచి ప్రొఫెషనల్ పేమెంట్స్ మైనస్ చేస్తే వాళ్ళకు వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. సో ఇక్కడ మనం చార్టెడ్ అకౌంటెంట్ది ప్రొఫార్మా ఈజీ, పర్టికులర్స్ అమౌంట్ ఉంటుంది. ఇందులో మనకు ఫస్ట్ ప్రొఫెషనల్ ఇన్కమ్స్. సో ఏదైతే ఇన్కమ్ అర్న్ చేస్తున్నారో ఫ్రమ్ ప్రొఫెషన్ నుంచి దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. సో ఇందులో ప్రొఫెషనల్ ఇన్కమ్స్ అంటే ఒక పర్సన్ తను ప్రొఫెషన్ అంటే తను చేస్తున్న పనిలో ఏవేవైతే ఇన్కమ్స్ ఉంటాయో అవన్నీ ప్లస్ చేసి ఏవైతే ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నారో అవి మైనస్ చేస్తే మనకు వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. సో ఇందులో మనకు ప్రొఫెషనల్ ఇన్కమ్ ఆఫ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. సో ఒక చార్టెడ్ అకౌంటెంట్కి ఏ ఇన్కమ్స్ వస్తాయి? ఈయన అకౌంటెంట్ కాబట్టి ఆడిటింగ్ రన్ చేస్తారు కదా. సో ఆడిట్ అంటే లెక్కలు చూడడము, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ, నెక్స్ట్ వచ్చేసి ఈయన ఎగ్జామినర్ ఫీ, ఈయన అన్నీ ఏమంటారు ఎగ్జామిన్ చేస్తారు కదా. సో ఫీ కలెక్ట్ చేసుకుంటారు కదా. సో కంపెనీకి ఆడిటింగ్కి వెళ్ళినప్పుడు చార్టెడ్ అకౌంటెంట్. సో గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ నుంచి, వాళ్ళ యొక్క క్లయింట్స్ అంటే ఒక 2-3 కంపెనీస్ రెగ్యులర్గా ఈయననే ఆడిటింగ్ చేస్తూ ఉంటే ఆ క్లయింట్స్ నుంచి ఆ కంపెనీస్ నుంచి ఏమైనా గిఫ్ట్స్ వస్తే అది కూడా వన్ ఆఫ్ ద ఇన్కమ్ కదా చార్టెడ్ అకౌంటెంట్కి. ఫీజ్ ఫ్రమ్ అకౌంటెన్సీ వర్క్ రన్ చేయడానికి ఈయనకు వచ్చే ఫీజు. సో ఎనీ అదర్ రిసిప్ట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ నేచర్లో. సో ఇవన్నీ ప్లస్ చేయాలి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమ్ చేసేటప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఏది ప్రొఫెషనల్ ఇన్కమ్, ఏది పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ తీసుకోవద్దు, ఓన్లీ ఇప్పుడు మనకు కావాల్సింది కూడా ఏంటి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ నుంచి ఎంత ఇన్కమ్ అర్న్ అయినా ఎలా తెలుస్తుంది? ప్రొఫెషన్ ఇన్కమ్స్లో నుంచి ప్రొఫెషన్లో ఏమైనా ఎక్స్పెన్సెస్ పెడితే అవి మైనస్ చేస్తే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ వస్తుంది. సో ఇందులో ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? ఆఫీసు, ప్రింటింగ్, స్టేషనరీ. సో ఆఫీస్ అంటే ఇప్పుడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్ ఉంటుంది కదా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, బుక్స్ ఉంటాయి. చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్ శాలరీస్, స్టాఫ్కి ఆయన కింద ఉన్న పర్సన్స్కి శాలరీస్ పే చేస్తారు. ట్రావెలింగ్ అటు ఇటు తిరగడం. సో మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్, స్టైపెండ్ టు ట్రైనీస్కి ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్స్ కదా, ఇవన్నీ మైనస్ చేయాలి. సో ఈ ఇన్కమ్స్లో నుంచి అది ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3 ప్రొఫెషన్స్ ఉంటాయి ఇన్కమ్ ఫ్రమ్ ఈ ప్రొఫెషన్ని. ఫస్ట్ ఏంటి? చార్టెడ్ అకౌంటెంట్. ఇక్కడేమో మెడికల్ ప్రాక్టీషనర్, డాక్టర్కి సంబంధించి. డాక్టర్కి ఏ రకంగా ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది? కన్సల్టెన్సీ, విజిటింగ్ అయినప్పుడు, ఆపరేషన్ ఫీజులు, మెడిసిన్స్ సేల్ కావడం వల్ల, ఎగ్జామినర్ ఫీజులు, ఒక పర్సన్ని చెక్ చేయడం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి పేషెంట్స్ నుంచి వచ్చే గిఫ్ట్స్, అదర్ ప్రొఫెషనల్ రిసిప్ట్స్ ఇంకేమన్నా ఉంటాయి. అవన్నీ కూడా ఆయన డ్యూటీలో భాగంగా వచ్చినవి మాత్రమే ప్రొఫెషనల్ ఇన్కమ్స్ తీసుకోవాలి, పర్సనల్ ఇన్కమ్స్ తీసుకోవద్దు. అండ్ ప్రొఫెషనల్ ఈయన ఎక్స్పెన్సెస్ ఏం పెడతారు? ఈయన డాక్టర్ దగ్గర స్టాఫ్ ఉంటుంది, వాళ్ళకి శాలరీస్ పే చేయాలి, ట్రావెలింగ్, డిస్పెన్సరీ. సో ఆయన ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు కదా, మెడికల్ ఎక్విప్మెంట్స్, వాటికి కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. బుక్స్, మెడిసిన్స్ యొక్క ఖర్చు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. సో ఎక్స్పెన్సెస్ టు ఇంక్రీజ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. ఇంక్రీజ్ అంటే ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నప్పుడు సమ్ ఎక్స్పెండిచర్ అనేది ఇంకరీ చేస్తారు కదా. సో ఇవన్నీ మైనస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వకేట్, లీగల్ ప్రాక్టీషనర్, లాయర్ ఏదైనా అవే. సో ఈయన ఒక లాయర్కి ఏ రకంగా ఏ సోర్సెస్ ఇన్కమ్ వస్తుందంటే లీగల్ ఫీజు,
కన్సల్టెన్సీ, ఇప్పుడు ఆ పర్సన్ మనం కన్సల్ట్ అయినప్పుడు సమ్ ఫీజు అనేది మనం పే చేస్తేనే లాయర్ని మనం కలవచ్చు. సో లీగల్ ఫీజు, కమిషన్ ఫీజు వస్తుంది, ఎగ్జామినర్, గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ నుంచి. సో ప్రొఫెషనల్ పేమెంట్స్ అంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ శాలరీస్, సో బుక్స్, జనరల్స్ అన్నీ కూడా మనకు ప్రొఫెషనల్ అంటే ఇవే కామన్ ఉంటాయి. సో ఈ రిసిప్ట్స్లో నుంచి పేమెంట్స్ మైనస్ చేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ వస్తుంది. వీటికి సంబంధించిన సమ్స్ చూద్దాం. అప్పుడు మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ సమ్ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ లేటెస్ట్ 2025 to 26 సంబంధించిన సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూస్తే డాక్టర్ కరణ్ సింగ్ సబ్మిటెడ్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్, కంప్యూట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. సో ఈ డాక్టర్ కరణ్ సింగ్ అనే పర్సన్ సబ్మిటెడ్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది ఆ పర్సన్ది ఇచ్చినారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది ఈ డాక్టర్ కరణ్ సింగ్ది ఆయన ప్రొఫెషన్ నుంచి వచ్చిన ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది క్యాలిక్యులేషన్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇచ్చినారు, ఇన్కమ్స్ ఇచ్చినారు. ఫస్ట్ మన ప్రొఫార్మా ఏంది, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ పేరు ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2025 to 26. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ పేరు ఇచ్చినారు కదా, ఆఫ్ డాక్టర్ కరణ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2025 to 26 పర్టికులర్స్ అమౌంట్. సో ఇక్కడ మనం వచ్చేసి పర్టికులర్స్ అమౌంట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ రిసిప్ట్స్ కదా. సో రిసిప్ట్స్ అంటే ఏమేమి ఇన్కమ్స్ వచ్చినాయి ఆ పర్సన్కి అనేది. సో ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అంటే ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చినారంటే ఒక డాక్టర్కి ఏమేమి ఇన్కమ్ వచ్చింది, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది మెడికల్ ప్రాక్టీషనర్. సో ఈయనకి ఏ ఇన్కమ్స్ వస్తాయి అనేది ఫస్ట్ చూద్దాం. పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ఇది ఇన్కమా, మెడిసిన్స్ పర్చేజ్ చేయడం వల్ల ఇందులో మనము కొన్ని పాయింట్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతకంటే ముందర ఇంకో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫార్మ్ అనేది ఎలా ఉంటుంది, రిసిప్ట్స్లో నుంచి పేమెంట్స్ మైనస్ చేస్తే సరిపోతుంది. రిసిప్ట్స్లో నుంచి పేమెంట్స్ మైనస్ చేసినాక ఏమన్నా సరే ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ ఉంటుంది, లెస్ డిడక్షన్స్, డిప్రిసియేషన్స్ ఏమన్నా ఉంటే అసెట్స్కి సంబంధించినవి డిప్రిషియేషన్స్, అసెట్స్కి డిప్రిషియేషన్ ఉంటుంది కదా. సో లాంగ్ టర్మ్ అసెట్స్కి డిప్రిషియేషన్ ఉంటుంది కదా, ఆ డిప్రిషియేషన్స్ అన్నీ కూడా డిడక్షన్ చేయాల్సి ఉంటుంది. సో రిసిప్ట్స్లో నుంచి పేమెంట్స్ మైనస్ చేయాలి, తర్వాత అసెట్స్కి డిప్రిషియేషన్ జరుగుతుంది కదా, ఆ డిప్రిషియేషన్స్ కూడా డిడక్షన్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. సో ఆ అసెట్స్ ఏ అసెట్స్ ఉంటే వాటికి ఎలా డిప్రిషియేషన్ అనేది మనం చూద్దాం. చూడండి ఇక రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ చూద్దాం. ఇప్పుడు అసెట్స్ అంటే మనకు ఒకసారి మనం ఒక అసెట్ అని ఎందుకంటాం, అది ఒకసారి కొన్నామనుకో మోర్ దెన్ 1 year, మోర్ దెన్ 3 years లైఫ్ లాంగ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. అప్ టు సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వరకు అన్నా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, సో అసెట్స్కి డిప్రిషియేషన్ ఎలా ఉంటుందంటే బిల్డింగ్స్కి, ఫర్నిచర్కి 10% ఉంటుంది. సో ఈ డిప్రిషియేషన్ అనేది స్టాండర్డ్ రేట్ అనేది వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఇవి వాళ్ళే ఫిక్స్ చేసి పెట్టినారు. డిప్రిషియేషన్ అనేది బిల్డింగ్కి, ఫర్నిచర్కి జరిగితే 10% అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మెషినరీ, ఎక్విప్మెంట్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, సర్జికల్ ఎక్విప్మెంట్స్. సో ఈ రకంగా ఎక్విప్మెంట్స్ ఉన్న దానికి 15% అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్స్, బుక్స్, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్ వీటికి 40% హయ్యర్ డిప్రిషియేషన్ వీటికి ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ 3 గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్స్కైనా ఫర్నిచర్కైనా 10%, మెషినరీకి, సర్జికల్ ఎక్విప్మెంట్స్కి 15%, లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్స్, బుక్స్, కంప్యూటర్స్, బుక్స్ అన్న కంప్యూటర్స్ అన్న లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్. సో దీనికి వచ్చేసి 40% అనేది డిప్రిషియేషన్ ఉంది. అది కూడా అసెట్స్కు డిప్రిసియేషన్. ఆ అసెట్ అనేది యూజ్డ్ లెస్ దాన్ 180 days, అంటే ఆ అసెట్ అనేది లెస్ దాన్ 6 months ఉందనుకో, అంటే ఆ అసెట్ యూజ్ చేయడం అనేది లెస్ దాన్ 6 months, అంటే ఆ అసెట్ యూజ్ చేయడం అనేది ఇంకా 6 నెలల లోపలనే ఉంది. సో అలా ఉందనుకో అప్పుడు 50% ఆఫ్ నార్మల్ డిప్రిసియేషన్. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా బిల్డింగ్స్, ఫర్నిచర్, ఈ అసెట్స్కి డిప్రిసియేషన్ ఉంది కదా. సో ఆ అసెట్ అనేది ఒకవేళ మీకు లెస్ దాన్ 6 months అన్నారనుకో, దీంతో పాటు 50% యాడ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు 10,000 ఉందనుకో బిల్డింగ్, దీని మీద ఎంత 10% పడుతుంది. అండ్ ఇది చేస్తే మనకు 1,000 వస్తుంది కదా. సో మళ్ళీ దీని మీద 50% పడుతుంది.
ఎప్పుడు అసెట్ యూజ్డ్ లెస్ దాన్ 180 డేస్ అంటే. అదే మోర్ దెన్ 180 డేస్, మోర్ దెన్ 6 మంత్స్ కంటే ఎక్కువ అసెట్ యూజ్ చేస్తున్నారో ఆ ప్రొఫెషనల్ పర్పస్ కోసం ఏదైతే మనం అసెట్ కొన్నామో అది అనేది లెస్ దాన్ 6 మంత్స్ అంటే ఇంకా యూసేజ్ అనేది లెస్ దాన్ 6 మంత్సే ఉంటే ఈ పర్సంటేజ్తో పాటు ఈ 50% కూడా చేయాలి. లేదు మోర్ దెన్ 180 డేస్ అంటే మోర్ దెన్ 6 మంత్స్ ఉందనుకో నార్మల్ డిప్రిసియేషన్. నార్మల్ రేట్స్ ఏంది, బిల్డింగ్స్కు, ఫర్నిచర్కు 10%, మిషనరీ, సర్జికల్ ఎక్విప్మెంట్స్కి 15%, లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్స్, బుక్స్కు, కంప్యూటర్స్కి 40% ఇదే ఉంటుంది. సో లెస్ దాన్ అంటే ఈ 10తో పాటు అంటే ఒక 10,000కి ఈ 10,000కి 10% అండ్ మళ్ళీ 50% అంటే 50/100 ఈ రకంగా ఉంటుంది లెస్ దాన్ 180 డేస్ అంటే. మోర్ దాన్ అంటే ఓన్లీ ఇది మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది అండ్ ఇప్పుడు సమ్స్ చూద్దాం, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అసెట్ యొక్క వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే క్లోజింగ్ వాల్యూ ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్, ఓపెనింగ్ స్టాకు ప్లస్ పర్చేజెస్, డిప్రిసియేషన్ మైనస్ చేస్తే క్లోజింగ్ స్టాక్ అంటే అసెట్ అనేది క్లోజింగ్ 31st ఎండింగ్కి ఎలా ఉందనేది తెలుస్తుంది ఈ రకంగా. ఓపెనింగు, సో ఇప్పుడు ఒకటి మిషనరీ ఉందనుకో, ఓపెనింగ్ అనేది ఇంత ఉంది, అడిషనల్గా పర్చేజ్ చేయడం జరిగింది, సో అందులో డిప్రిసియేషన్ ఇంత పోయింది. అప్పుడు క్లోజింగ్ అనేది మిషనరీ యాక్చువల్ దాని యొక్క విలువ ఎంత ఉందనేది ఈ రకంగా తెలుస్తుంది అసెట్స్ యొక్క వాల్యూ. అండ్ సమ్స్ చూద్దాం. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫార్మాలో మనకు ఫస్ట్ రిసిప్ట్స్ కావాలి. రిసిప్ట్స్ అంటే ఈ యొక్క డాక్టర్కి ఏ రకంగా ఇన్కమ్ వస్తుంది చూడండి. పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్ పర్చేజ్ చేయడం వల్ల ఇన్కమ్ అనేది రాదు, ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో పర్చేజ్ ఆఫ్ లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్స్. ఇక్కడ మనం ఈ సమ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్స్ అనేటివి వీటికి వస్తాయి కదా. సో ఇవి అనేది ఈ అసెట్లు ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ప్రొఫెషనల్గా యూజ్ చేయడానికి అసెట్స్ కొంటారు ప్రొఫెషనల్ పర్పస్ కోసం. సో ఇక్కడ మనకు అసెట్స్ చూద్దాం. ఫస్ట్ అసెట్స్ వచ్చేసరికి ఒకసారి కొంటే అది యూజ్ చేస్తూనే ఉంటాం, మళ్ళీ కొన్నాము. అసెట్స్ చూస్తే మెడిసిన్స్ అనేది అసెట్ కాదు. సో ఈరోజు కొన్నామో మెడిసిన్స్ డే బై డే పర్చేజ్ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ చూడండి మెడికల్ ఈక్విప్మెంట్స్ అనేది ఒకసారి కొన్ని 3 years 4 years వరకు యూజ్ చేస్తూ ఉంటాం, కాబట్టి ఇది అనేది అసెట్. సో ఈ అసెట్లకు ఫస్ట్ మీరు ఒకటి పెట్టుకోండి, ఈ రెంట్, శాలరీ టు టెలిఫోన్ ఛార్జెస్, ఇన్కమ్ ట్యాక్స్, సబ్స్క్రిప్షన్ టు జనరల్స్, గిఫ్ట్స్ given to friends, ambulance van expenses, household, public deposits, net income, consultancy, sale of medicines, so pension, interest and debentures. సో ఓన్లీ వన్ అసెట్ మాత్రం ఉంది. సో ఇది మనము లాస్ట్కి డిడక్షన్స్లో మైనస్ చేస్తాం, డిప్రిసియేషన్ ఆన్ లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్. సో ఆ లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించింది ఎంత అన్నారు, లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్, బుక్స్, కంప్యూటర్స్కి 40%. సో ఇది ఒక టిక్ పెట్టుకొని ఫస్ట్ మీరు ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు ఏవి అసెట్లు ఉన్నాయి అనేది ఫస్ట్ ఒక టిక్ మార్క్ పెట్టుకోండి. తర్వాత రిసిప్ట్స్, పేమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. సో ఫస్ట్ వచ్చేసి పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఇది అనేది ఎక్స్పెండిచర్, రిసిప్ట్ కాదు. అంటే ఈయన దగ్గర నుంచి మనీ వెళ్ళిపోతుంది కానీ మనీ వస్తలేదు, డిస్పెన్సర్ రెంట్ పే చేస్తున్నారు అక్కడ ఉన్న తీసుకున్న ప్లేస్కి. సో ఇది అనేది ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్. పేమెంట్, శాలరీ అనేది ఎక్స్పెండిచర్, టెలిఫోన్ ఛార్జెస్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇది అనేది పర్సనల్ ఎక్స్పెండిచర్, నాట్ ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్. సో ఇది సబ్స్క్రిప్షన్ టు జనరల్స్ అంటే ఇది ప్రొఫెషనల్కి సంబంధించింది ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే పర్సనల్గా కట్టాలి. సో గిఫ్ట్స్ గివెన్ టు ఫ్రెండ్స్, సో గిఫ్ట్స్ ఫ్రెండ్స్ ఇస్తున్నారు కాబట్టి పర్సనల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గిఫ్ట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ క్లయింట్స్ నుంచి. సో ఆ రకంగా వస్తే అది అనేది మనకు ప్రొఫెషనల్ది. సో అంబులెన్స్ వ్యాన్ ఎక్స్పెన్సెస్ అంటే ఇది ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. పబ్లిక్ డిపాజిట్స్ అంటే ఈయన పర్సనల్గా డిపాజిట్ చేస్తున్నారు, ఇది ప్రొఫెషనల్. పబ్లిక్ డిపాజిట్స్ ఇన్ ఎక్స్ కంపెనీ లిమిట్లో ఈయన డిపాజిట్ చేస్తున్నారు, ఇది ఎక్స్పెండిచర్ కానీ పర్సనల్ ఎక్స్పెండిచర్. సో ప్రొఫెషనల్గా ఈయన స్పెండ్ చేస్తలేరు, ఈయన పర్సనల్గా కొంచెం అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తున్నారు. సో కన్సల్టింగ్ ఫీజు, డాక్టర్కి సంబంధించింది, ఇది రెవెన్యూ వస్తుంది, రిసిప్ట్. విజిటింగ్ ఫీజు రిసిప్ట్. అండ్ సేల్ ఆఫ్ మెడిసిన్స్ సేల్ చేయడం వల్ల ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇది రిసిప్ట్. మెడిసిన్స్ పర్చేజ్ చేయడం వల్ల మనీ వెళ్ళిపోతుంది కాబట్టి అది అనేది పేమెంట్.
సో ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అంటే డిబెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు, ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది అనేది ఇన్కమే కానీ ఈయన ప్రొఫెషన్ రన్ చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ కాదు, అవుట్ సైడ్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వచ్చేది కాబట్టి ఇది రిసిప్ట్ కాదు. ఏ రిసిప్ట్స్ అయితే ప్రొఫెషన్ నుంచి వస్తాయో ఆ రిసిప్ట్స్ మాత్రమే తీసుకోవాలి, పెన్షన్ కూడా కాదు. మిస్సెలేనియస్ ఇన్కమ్, సో ఇది కూడా తీసుకోవాల్సి ఉంటుంది, అదర్ ఇన్కమ్స్. సో ఈ 4 మాత్రమే వస్తాయి, ఈ 4 రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కన్సల్టెన్సీ, విజిటింగ్, సేల్ ఆఫ్ మెడిసిన్స్, మిస్సెలేనియస్ ఇన్కమ్. సో ఈ 4 ప్లస్ చేసి మనం అవుటర్ కాలంలో వేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి లెస్ పేమెంట్స్ అనేవి మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్స్ అంటే మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్, రెంట్, శాలరీ అనేది స్టాఫ్కి, నెక్స్ట్ టెలిఫోన్ పేమెంట్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది పర్సనల్, సబ్స్క్రిప్షన్ టు జనరల్స్ పేమెంట్స్, గిఫ్ట్స్ గివెన్ టు ఫ్రెండ్స్. ఇది అనేది పేమెంటే కానీ పర్సనల్. గిఫ్ట్స్ గివెన్ టు అంటే ఈ పర్సన్ని ఫ్రెండ్స్కి ఇచ్చినారు, సో దానివల్ల ఈయన దగ్గర ఉన్న మనీ వెళ్ళిపోతుంది కానీ ఇది పర్సనల్ ఎక్స్పెండిచర్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి అంబులెన్స్ వ్యాన్ ఎక్స్పెన్సెస్, ఇది ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్ పేమెంట్. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ పర్సనల్, సో అది రాదు. పబ్లిక్ డిపాజిట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినా అది పర్సనల్ రాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సో ఇవి మాత్రమే రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్, డిస్పెన్సరీ, శాలరీ, సో టెలిఫోన్ చార్జెస్, సబ్స్క్రిప్షన్ టు జనరల్స్, అంబులెన్స్ వ్యాన్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఓన్లీ 1 కాలం మాత్రమే, అవుటర్ కాలం మాత్రమే డ్రా చేసుకోవచ్చు, అందులోనే రిసిప్ట్స్ వేయచ్చు. సో ఈ పేమెంట్స్కి ఇవి పేమెంట్స్ కాబట్టి సో మైనస్ చేస్తున్నాం కాబట్టి బ్రాకెట్ పెట్టుకోండి. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి మనం బ్రాకెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో నుంచి ఓన్లీ 1 కాలమే డ్రా చేసి మీరు ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకొని వీటికి మాత్రం బ్రాకెట్స్ పెట్టుకొని, సో ఏవైతే బ్రాకెట్స్ లేవో వాటిని ప్లస్ చేసుకొని బ్రాకెట్స్ ఉన్నట్టు మైనస్ చేస్తే ఇది వస్తుంది. ఇందులో నుంచి డిడక్షన్స్ ఉన్నాయని చెప్పిన, ఏవైతే అసెట్లు ఉన్నాయో సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ చెప్పినా కదా, అసెట్లు అనేది ముందే మీరు టిక్ పెట్టుకోమని చెప్పినా కదా. సో అవి మనం రిసిప్ట్స్. నెక్స్ట్ వచ్చేసి లెస్ డిడక్షన్స్. సో రిసిప్ట్స్లో నుంచి మనం ఫస్ట్ పేమెంట్స్ మైనస్ చేస్తే ప్రొఫెషనల్ ఇన్కమ్ వస్తుంది బిఫోర్ డిడక్షన్స్. సో ఇందులో డిడక్షన్స్ అనేవి మైనస్ చేయాల్సి ఉంటుంది. డిడక్షన్స్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే డిప్రిసియేషన్ ఆన్ అంబులెన్స్ వ్యాన్ ఇస్ 40,000 వాళ్ళు ఇచ్చినారు, సో అది రాసుకున్నారు. డిప్రిసియేషన్ ఆన్ అంబులెన్స్ వ్యాన్ ఇది కూడా మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి బ్రాకెట్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ అసెట్స్ మనం చూస్తే ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది, 2,40,000. ఇది వచ్చేసి మనకు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది స్టాండర్డ్ రేట్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్కి 40%. సో 2,40,000కి 40% చేస్తే మనకు 96,000 వచ్చింది. సో ఇవి రెండు మళ్ళీ మనం అవుటర్ కాలంలో వేసుకుంటే ఇది వచ్చింది. ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే మనకు ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ వచ్చింది 4,59,080. సో ఈ రకంగా ఏం లేదు, సింపుల్ రిసిప్ట్స్ ఉంటాయి, సో పేమెంట్స్ ఉంటాయి, మైనస్ చేయాలి, అప్పుడు ప్రొఫెషనల్ ఇన్కమ్ బిఫోర్ డిడక్షన్స్ వస్తుంది. డిడక్షన్స్ మైనస్ చేయాలి. డిడక్షన్స్ అంటే ఇందులో ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి టిక్కు పెట్టుకొని వాటికి ఎంత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మ్యాక్సిమం చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో చూస్తే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్స్ వచ్చేసి ఇక్కడ చాలా ఉన్నాయి బిల్డింగ్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇంటాంజిబుల్ అసెట్స్కి. ఇది ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ కూడా, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా చార్జ్ చేస్తారు అనేది. సో మెయిన్ వచ్చేసి మనకి ఇవి ఎక్కువ వస్తాయి కాబట్టి ఇవి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకొని బిల్డింగ్స్కి, ఫర్నిచర్స్కి 10, మెషినరీ, సర్జికల్ ఎక్విప్మెంట్స్ 15, లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్, బుక్స్, కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్స్కి 40%. అది కూడా మ్యాక్సిమం లెస్ దాన్ 180 days అంటే వీటితో పాటు ఇంకో 50%. మోర్ దాన్ అంటే ఓన్లీ ఇవి మాత్రమే. అంటే నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇది చార్టెడ్ అకౌంట్కి సంబంధించింది. ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ రెండు క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇందులో మనం రిసిప్ట్స్ చూద్దాం ఫస్ట్. సో రిసిప్ట్స్ వచ్చేసి చార్టెడ్ అకౌంట్కి ఏవే వస్తుంది, ఆడిట్ ఫీజు ఫ్రమ్ కంపెనీస్, అంటే కంపెనీస్ నుంచి ఆడిట్ ఫీజు వస్తుందట రిసిప్ట్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ప్రొఫార్మ్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ సౌరభ్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2025 to 26. సో ఇక్కడ ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ కాదు, ట్యాక్స్ లయబిలిటీ కూడా క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ఇక్కడ మనకి రిసిప్ట్స్ చూస్తే ఆడిట్ ఫీజ్ ఫ్రమ్ కంపెనీస్ నుంచి, ఫ్రమ్ బ్యాంకింగ్ నుంచి, ఫ్రమ్ ఫిమ్స్ నుంచి, ఫ్రమ్ అదర్స్, ఏదైనా ఎక్కడి నుంచి వచ్చిన ఆడిట్ ఫీజు రిలేటెడ్ టు ప్రొఫెషన్కి సంబంధించింది కాబట్టి ఇవన్నీ ప్రొఫెషన్లో రిసిప్ట్స్లో రాసుకోవాలా. ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ అడ్వైజెస్. సో ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇచ్చినారు ఈ సిఏ, కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఏమంటారు ఇన్కమే కదా అడ్వైజర్ ఇవ్వడం కూడా. సో నెక్స్ట్ వచ్చేసి అకౌంటెన్సీ వర్క్. సో అకౌంటెన్సీ వర్క్ అనేది వర్క్ అనేది చేయించినారు. అకౌంటెన్సీ వర్క్ అనేది చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్కమ్ అనేది ఈ సిఏకి వస్తుంది. అకౌంటెన్సీ వర్క్ ఫైనాన్షియల్ అడ్వైజెస్ అనేది ప్రొవైడ్ చేసినారు ఈయన దగ్గర ఉన్న క్లయింట్స్కి. సో అది రిసిప్ట్ ఇన్కమ్ వచ్చింది. అకౌంటెన్సీ వర్క్ అనేది రన్ చేయడం వల్ల ఏమైపోయింది, సో దానివల్ల ఇన్కమ్ అనేది ఎంత వచ్చింది, 3,07,500. గిఫ్ట్స్ ఫ్రమ్ ఆయన క్లయింట్స్ నుంచి గిఫ్ట్స్ వచ్చినాయి, రిసిప్ట్. ప్రొఫెషన్కి సంబంధించిన క్లయింట్సే, నాట్ ఫ్రెండ్స్ నుంచి కాదు, సో రిలేటివ్స్ నుంచి కాదు. ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ డిపాజిట్స్, ఇది పర్సనల్ రాదు. షేర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్ ద అన్డివైడెడ్ ఫ్యామిలీ పర్సనల్. ఆఫీస్ రెంట్, టెలిఫోన్ చార్జెస్, శాలరీస్ ఇవన్నీ కూడా పేమెంట్స్. శాలరీస్, స్టైఫెండ్ గివెన్ టు ట్రైనీస్. సో ప్రొఫెషన్ ప్రకారంగా ఆయన కింద ఉండే ట్రైనీస్కి స్టైఫెండ్ ఇస్తున్నారు కింద పనికి పెట్టుకొని. సో నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ టు పేమెంట్స్. కార్ ఎక్స్పెన్సెస్ కూడా, కార్ ఎందుకు యూజ్ చేస్తారు ఆయన ప్రొఫెషనల్ సో పర్పస్ కోసం. సో ఇది కూడా పేమెంట్. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, మెంబర్షిప్ ఫీ పెయిడ్ బై ఐసిఐ చార్టెడ్ ఇది ఇన్స్టిట్యూషన్ మెంబర్షిప్ ఫీ. సో ఇది ప్రొఫెషన్ ప్రకారంగానే కదా. సో ఇందులో మనం ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోమన్నా, ఇదంతా చూసే ముందర అసెట్స్ ఏమున్నాయని గుర్తుపెట్టుకున్నా. ఇందులో అసెట్స్ చూస్తే ఇవన్నీ రిసిప్ట్స్ అయినాయి, ఇవన్నీ పేమెంట్స్ అయిపోయినాయి, ఇవి రెండు ఇన్కమ్స్ అయిపోయినాయి. సో బుక్స్, కంప్యూటర్స్ ఇవి రెండు కూడా అసెట్స్. వీటికి ఏమో ఇట్లా టిక్ పెట్టుకోండి. సో మిగిలిన అన్నిటికీ 6 అని పెట్టుకున్నాం కదా. కింద ఏమి ఇచ్చినారు చూడండి, డిప్రిసియేషన్ అండ్ కార్ డిడక్షన్లు వస్తుంది. సో అవుట్ స్టాండింగ్ ఆఫీస్ రెంటు, ఆడిట్ ఫీజు అనేది ఇంకా బ్యాంకు నుంచి ఇంత రావాలి. సో ఈ రకంగా ఏవైతే అవుట్ స్టాండింగ్ ఉందో ఇవి తీసుకోం, మనం కరెంటువి మాత్రమే తీసుకుంటాం. సో ఆడిట్ ఫీజు అనేది ఒక రిసిప్ట్ రావాలా బ్యాంకు నుంచి, అది డ్యూ ఉంది. ఆఫీస్ రెంట్ అనేది కట్టలేదు ఈ పర్సను, అది కూడా డ్యూ ఉంది. ఇట్లా అవుట్ స్టాండింగ్వి తీసుకోము, ఇవి రెండు వదిలేయండి. పర్సనల్ యూజ్ ఆఫ్ కార్ 25%. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అనేది ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ చేస్తే అప్పుడు ఇది. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఏం చేయాలంటే రిసిప్ట్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో? సో లేదు. డిప్రిసియేషను, పర్సనల్ యూజ్ ఆఫ్ కార్ ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్కి సంబంధించింది కాబట్టి రిసిప్ట్స్ ఏం ఆలోచించుకోకుండా ఇవన్నీ కూడా రాసేసేయండి. రాసేసి మీరు ఇవన్నీ అమౌంట్స్ ఇన్ని కాలమ్స్ అవసరం లేదు, ఓన్లీ ఒక అవుటర్ కాలం ఉంటే ఫ్రమ్ కంపెనీస్ నుంచి ఎంత వచ్చింది. సో ఇక్కడ రాసేసుకొని ఇవన్నీ ప్లస్ చేసి ఇక్కడ పెట్టేసుకోండి. సో లెస్ పేమెంట్స్ అనండి. సో లెస్ పేమెంట్స్ కూడా మనము ఇక్కడనే డైరెక్ట్ రాసుకోవచ్చు, కానీ బ్రాకెట్ పెడితే అయిపోయి. ఇందులో నుంచి బ్రాకెట్స్ ఉన్నటువంటి మైనస్ చేసి ఇక్కడ పెడితే అయిపోయి, అది ప్రొఫెషనల్ ఇన్కమ్ బిఫోర్ డిడక్షన్స్ అవుతుంది. సో ఇక్కడ మనకు పేమెంట్స్కి కనెక్షన్ ఏమేమి ఉన్నాయి, డిప్రిసియేషన్ అండ్ కారు, ఇంకొకటి ఇవి రెండు వదిలేమన్నా కదా, కారు, పర్సనల్ యూజ్ ఆఫ్ కార్ అన్నారు. సో కారుకు సంబంధించింది కాకుండా మిగిలినవన్నీ ఫస్ట్ వేసేయండి. సో ఆఫీస్ రెంటు, టెలిఫోను, స్టాఫ్ది, స్టైఫెండ్, సబ్స్క్రిప్షన్, కారు కాకుండా మిగిలినవన్నీ. సో కారు ఒకటి తీసేయండి. ఎలక్ట్రిసిటీ బిల్లు, మెంబర్షిప్ ఫీ పెయిడ్ టు ఐసిఐ. సో అవన్నీ రాయండి. ఫస్ట్ అయితే కార్ ఎక్స్పెన్సెస్ ఒకటి రాయకండి. ఈ కార్ ఎక్స్పెన్సెస్ చూడండి ఎంత రాసుకున్నారు వీళ్ళు. కార్ ఎక్స్పెన్సెస్ 27,600. ఇక్కడ కార్ ఎంత ఉంది, 36,800 ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి కార్కి ఏమన్నారంటే డిప్రిసియేషన్ ఆన్ కార్ అనేది డిడక్షన్స్లో వస్తుంది, అది వదిలేయండి. కింద వీళ్ళు ఏమన్నారంటే పర్సనల్ యూజ్ ఆఫ్ కార్ 25% అంట. మొత్తం 36,800లో 25% పర్సనల్గా యూజ్ చేసుకున్నారంట. మనకు కావాల్సింది ప్రొఫెషనల్గా ఎంత యూజ్ చేసుకున్నారో అదే రావాలి. అంటే 36,800 × 75 డివైడెడ్ బై 100 చేస్తే వస్తుంది, అది మాత్రమే ఇక్కడ రాసుకోవాలి. అందుకే 27,600 రాసుకున్నారు. సో ఇంకా అన్నీ అర్థమైనాయి కదా. ఇందులో నుంచి ఇక్కడ బ్రాకెట్లు పెట్టుకునేటువంటి మైనస్ చేస్తే ప్రొఫెషనల్ ఇన్కమ్ బిఫోర్ డిడక్షన్స్ వస్తుంది. ఇందులో మనకు డిప్రిసియేషన్ అనేది వాళ్ళే ఒకటి ఇచ్చినారు ఆన్ కారు 64,100 అది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు డిప్రిసియేషన్ ఆన్ కారు ఎంత ఇచ్చినారు చూడండి, అంత రాసుకోలేదు. డిప్రిసియేషన్ ఆన్ కారు 64,100 రాసుకోలేదు. ఎందుకంటే ఇందులో ఈ కార్ మీద ఎంత ఉంది, ఇక్కడ 36,800 ఉంది కదా. డిప్రిసియేషన్ ఆన్ కార్ వచ్చేసి 64,100 వచ్చింది కదా. ఈ 64,100 ఏంది 100%. కానీ వీళ్ళు ఏమన్నారు 25% అనేది పర్సనల్గా యూజ్ చేసుకున్నారంట. అంటే ఈ డిప్రిసియేషన్లో కూడా 100%లో 25% పర్సనల్గా ఉందనే కదా డిప్రిసియేషన్. అంటే ఈ 64లో 75% మనకు ప్రొఫెషనల్ డిప్రిసియేషన్ కూడా ప్రొఫెషనల్లే కావాలి. అంటే దీని మీద 75% చేస్తే మనకు వచ్చిన అమౌంట్ మాత్రమే ఇది. ఓకే ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ ఉన్నట్టు అయిపోయినాయి కదా. ఇక్కడ ఏమున్నాయి, బుక్స్, కంప్యూటర్స్. ఈ బుక్స్ కంప్యూటర్స్ మీద ఎంత ఇక్కడ ఉంది చూడండి, బుక్స్ కంప్యూటర్స్ మీద 40. సో అమౌంట్ మీద 13,000 × 40/100, 36,000 × 40/100 చేస్తే ఈ డిప్రిసియేషన్ ఆన్ బుక్స్ది
కంప్యూటర్స్ది వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓన్లో ఒక కాలమే పెట్టుకోండి, ఇలా ప్లస్ చేయండి. తర్వాత లెస్ పేమెంట్స్ అని వాటికి బ్రాకెట్స్ పెట్టండి. ఇందులో నుంచి బ్రాకెట్స్ ఉన్నటువంటి మైనస్ చేస్తే ఇక్కడ వస్తుంది ప్రొఫెషనల్ ఇన్కమ్ బిఫోర్ డిడక్షన్స్. సో తర్వాత ఇవి కూడా డిప్రిషియేషన్లు ఇక్కడనే పెట్టండి. ఇందులో నుంచి ఇవి మైనస్ చేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ట్యాక్స్ లైబిలిటీ కూడా క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ట్యాక్స్ లైబిలిటీ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, అందుకే ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హెడ్స్ అంట 4 lakhs. సో మనం ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకు ప్రొఫెషన్ నుంచి ఇంత వచ్చింది, ఇక్కడ ఉండేది అదర్ హెడ్స్ వాళ్ళు ఇచ్చినారు, ఇవి రెండు ప్లస్ చేస్తే ఇంత ఉంది. సో దీనికి ట్యాక్స్ కట్టాలి. ఎలా కట్టాలి? ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇన్కమ్ స్లాబ్స్ వచ్చేసి నేను 2025 to 26 టెక్స్ట్ బుక్కే ఉంది. ఇక్కడ ఉండేది మాత్రం ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏవైతే స్లాబ్స్ ఉన్నాయో సో ఇది నేను చెప్తున్నాను. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. 2025 to 26 అసెస్మెంట్ ఇయర్లో ఏ స్లాబ్స్ ఉన్నాయో అవి చూసుకొని వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేయండి. సో ఇక్కడ ఉండేది నేను చెప్తున్నా ఎలా అనేది. అసెస్మెంట్ ఇయర్ 2025 to 26కి స్లాబ్స్, ఇన్కమ్ స్లాబ్స్ ఏమున్నాయని సెర్చ్ చేయండి, మీకు కరెక్ట్ వస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ కాదు, ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024 to 25 ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే ఇన్కమ్ అర్న్ చేసినామో అది అసెస్మెంట్ ఇయర్ 2025 to 26లో మనము సబ్మిట్ చేస్తాం. కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 2025 to 26 అని కొట్టి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయి ఇన్ ద అసెస్మెంట్ ఇయర్ 2025 to 26 అని కొట్టండి, అప్పుడు మీకు కరెక్ట్ తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ 3 lakhs వరకు నిల్లు. సో 3 to 7 వచ్చేసి 5% అంట, 7 to 10 వచ్చేసి 10 అంట, 10 to 12 lakhs వచ్చేసి 15 అంట. సో మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలంటే అప్ టు 3 lakhs వరకు నిల్లు కట్టి నిల్లు పెట్టాలి ట్యాక్స్ అమౌంట్. 3 to 7 lakhs అంటే మన అమౌంట్ ఎంత 11 lakhs మీద ఉందంటే ఇక్కడ వరకు ఉంది, అంటే ఈ 3 stages ఇక్కడ వరకు ట్యాక్స్ కట్టాలి మనం. సో అప్పుడు 3 to 7 lakhs అంటే ఎంత మనకు డిఫరెన్స్ 4 lakhs కదా. సో ఈ 4 lakhs మీద మనము 10% చేస్తే 40,000 వస్తుంది. మనకు కావాల్సింది 5% కాబట్టి 20,000. సో దీనికి డిఫరెన్స్ ఎంత 3 lakhs కదా. ఈ 3 lakhs మీద 10% చేస్తే 30,000 వస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ దీనికి అండ్ మన దగ్గర ఉన్న ఇన్కమ్ ఎంత 11,68,925 కదా. దీనికి డిఫరెన్స్ చూసుకోవాలి, 12 lakhs కాదు, దీనికి డిఫరెన్స్ ఎంతైతే ఉందో అది ఓకే. అందుకే ఇంత వచ్చింది. ఇప్పుడు 12 దీనికంటే ఎంత వస్తుంది మామూలు 10 12 అంటే 2 lakhs వస్తుంది. కానీ దీనికి ఎందుకంటే 12 lakhs దాకా ఎందుకు కడుతుంది ఇన్కమ్ 11,68,925. సో దీనికి డిఫరెన్స్ ఎంత 1,68,930. సో దీనికి 15% చేస్తే ఇది వస్తుంది. ఈ 3 ప్లస్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ 75,340. దీనికి మళ్ళీ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ 4% పెట్టాలి, యాడ్ చేయాలి. అంటే ఈ 75,340 మీద 4% ఇంటూ 4% చేయండి, చేస్తే ఈ 3,014 వస్తుంది. ఇవి రెండు ప్లస్ చేస్తే మనకు టోటల్ ట్యాక్స్ 78,354 వస్తుంది. ఇందులో నుంచి మళ్ళీ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అని ఇచ్చినారు TDS 90,000, ఇది మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి రిఫండ్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది 11,650. ఎందుకంటే ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఇక బ్రాకెట్ వస్తుంది మైనస్ కదా, కాబట్టి రిఫండ్ ఆఫ్ ట్యాక్స్ మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, మనకే రివర్స్ వస్తుంది. సో ఎందుకంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఉంది కాబట్టి. సో ఈ రకంగా చేయాలి, ఏం లేదు. ఫస్ట్ 3 lakhs నిల్లు, 3 to 7 అన్న మన ఇన్కమ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వరకు. ఒకవేళ ఇక్కడ ఉందనుకో ఈ 7 to ఆ ఇన్కమ్ది, ఒకవేళ ఇక్కడ ఉందనుకో 5 lakhs, 3 to ఈ 5 lakhsతో చేయాలి. సో ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఫస్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4, దీని మీద 5, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3, దీనికి 10, దీనికి ఇక్కడ ఉన్నదానికి డిఫరెన్స్ వచ్చేసి ఇది, దీనికి 15 చేయాలి. ఈ 3 ప్లస్ చేస్తే ఇది వస్తుంది, దీనికి మళ్ళీ దీని మీద 4% చేస్తే ఇది వస్తుంది, ఇవి రెండు ప్లస్ చేస్తే ట్యాక్స్ వస్తుంది, దీంట్లో TDS కట్ చేస్తే మనకు రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది. సో అండ్ ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో చూస్తే ప్రాబ్లమ్స్ అనేటివి ఇక్కడ చూడండి ఈ 2 మాత్రం ఇవ్వడం జరిగింది. అయినా మీకు ఒక ఐడియా ఉంటుందని ఈ సమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ వచ్చేసి ఈ సమ్ చూడండి, మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది ఏ రకంగా ఇవ్వడం జరిగిందో. ఒకసారి సమ్ చూడండి మీరు. సమ్ చూద్దాం. ఇది వచ్చేసి మిస్టర్ ఏ ఈజ్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్. సో అంటే డాక్టర్కి సంబంధించింది, ఇది ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. సో ఇందులో ఫస్ట్ మనకు రిసిప్ట్స్ వస్తాయి కదా. సో రిసిప్ట్స్లో మనకి ఏమేమి ఉంటాయి చూడండి. ఓపెనింగ్ బ్యాలెన్స్, కన్సల్టెన్సీ ఫీజు ఇది రిసిప్ట్, సో విజిటింగ్ ఫీజు, ఇంట్రెస్ట్ అనేది పర్సనల్ ఇన్కమ్, సో డివిడెండ్స్ అనేది పర్సనల్ ఇన్కమ్, ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు అందులో నుంచి డివిడెంట్ వచ్చింది పర్సనల్ ఇన్కమ్, సో ఎగ్జామినర్ ఫీ, సో ఇది వచ్చేసి రిసిప్ట్, గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్ నుంచి వచ్చింది రిసిప్ట్,
రిసిప్ట్. రేస్ విన్నింగ్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, నాట్ ప్రొఫెషనల్ ఇన్కమ్. డిస్పెన్సర్ ఎక్స్పెన్సెస్ ఇదేమో పేమెంట్స్, శాలరీ టు స్టాఫ్, కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్, సర్జికల్ ఎక్విప్మెంట్ అనేది ఫస్ట్ అసెట్లు అనేది ఇట్లా పెట్టుకోండి. సో షేర్స్ పర్చేజర్ అంటే ఇది అనేది షేర్స్ పర్చేజర్ వల్ల ఎక్స్పెండిచరే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ బిజినెస్ సంబంధించింది కాదు, ప్రొఫెషనల్కి సంబంధించింది కాదు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వచ్చేసి పేమెంట్, టెలిఫోన్ అనేది పేమెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ పర్సనల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్. మోటార్ కార్ వచ్చేసి పేమెంట్, ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్. సో కార్ డ్రైవర్ శాలరీ కూడా ప్రొఫెషనల్కి సంబంధించింది. కారు పెట్టుకున్నారు, దానికి డ్రైవర్ని పెట్టుకున్నారు, శాలరీ పే చేస్తున్నారు, ప్రొఫెషనల్. సో ఇక్కడ మనం చూస్తే గిఫ్ట్స్ ఇంక్లూడ్ ఇవైతే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ ఇంక్లూడ్ 12,000 రిసీవ్డ్ ఫ్రమ్ హిస్ ఫాదర్ ఇన్ లా అన్నారు. సో గిఫ్ట్స్ వచ్చేసి మనకు గిఫ్ట్స్ అంటే గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్ నుంచి వస్తున్నాయి. సో ఇందులో ఏమైపోయింది 12,000 ఆయన ఫాదర్ ఇన్ లా నుంచి, అంటే పర్సనల్ కదా. సో ఓన్లీ ప్రొఫెషన్ ప్రకారంగా వాళ్ళ దగ్గర ఉన్న క్లయింట్స్ నుంచి రిసీవ్ చేసుకుంటే అది రిసిప్ట్ ఇన్కమ్ అవుతుంది. ఫ్రమ్ పర్సనల్గా బ్రదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటే పర్సనల్ ఇన్కమ్ కదా. కాబట్టి ఇందులో నుంచి మనం మైనస్ చేయాలి. అంటే 30,000 గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్లో నుంచి 12,000 ఇంక్లూడ్ అయింది అన్నారు, గిఫ్ట్స్ ఇంక్లూడ్ అన్నారు. సో ఈ 30,000 నుంచి 12,000 మైనస్ చేస్తే వచ్చినదే మనం రాసుకోవాలి గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టాక్ ఆఫ్ మెడిసిన్స్ అని 31st 3. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూడండి ఫస్ట్ రిసిప్ట్కి సంబంధించింది మెడిసిన్స్ అంటే పేమెంట్. ఇది వచ్చేసి మోటార్ కార్ యూజ్ అంటే కూడా పేమెంట్, డిప్రిసియేషన్ సర్జికల్ ఎక్విప్మెంట్ అంటే కూడా పేమెంట్. కాబట్టి ఇది ఒక్కటి మనం మైనస్ చేసి అన్ని రిసిప్ట్స్ రాసుకొని ప్లస్ చేయండి. నెక్స్ట్ లెస్ పేమెంట్స్ అంటే ఏమేమి కనెక్షన్ ఉన్నాయి, మెడిసిన్స్ కనెక్షన్ ఉంది, మోటార్ కార్కు ఉంది, డిప్రిసియేషన్ అంటే కింద కదా డిడక్షన్లో. కాబట్టి మెడిసిన్స్కి మోటార్ కార్కి ఈ రెండు దాంట్లోకి కాకుండా మిగిలినవన్నీ పేమెంట్స్ రాసేసేయండి. తర్వాత మెడిసిన్ది మోటార్ కార్ది చూద్దాం. సో మెడిసిన్ది ఏం చేస్తామంటే మెడిసిన్ ఎక్కడ ఉంది, ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెడిసిన్ 20 ఉంది కదా. ఈ 20 ఉందా 31st వచ్చేసరికి 6 ఉంది అట. అంటే అర్థమైంది ఎంత యూజ్ చేసినారు. 20లో నుంచి 6 తీసేస్తే ఎంత వస్తుంది మనకు 12 వస్తుంది. అంటే 20. సో ఈ 20లో నుంచి 6 తీసేస్తే 14. సో ఈ 14,000 మాత్రమే ఏం చేసినాం మనము ఖర్చు పెట్టినాం. కాబట్టి ఆ 14,000 ఎంతైతే ఖర్చు పెట్టామో అది మాత్రం పేమెంట్లో రాయాలి, లెస్ పేమెంట్స్ కదా. సో కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ 20. ఒకవేళ ఇది ఏం రాలేదనుకో 20 ఖర్చు పెట్టినట్టు అర్థం, 20 రాసుకోవాలి. కానీ లాస్ట్కి వచ్చేసరికి 31st ఇంత మిగిలిందంటే అర్థమైంది మనము ఓన్లీ 14,000 మాత్రమే ఖర్చు పెట్టినాం, ఆ 14,000 మాత్రమే రాసుకోవాలి అక్కడ. సో అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏది మిగిలించుకో మనం మోటార్ కార్ది మాత్రం రాయకండి, అన్నీ రాయండి అని చెప్పినా కదా. సో ఈ మోటార్ కార్ది కూడా వీళ్ళేమో 25% డొమెస్టిక్ అంటే పర్సనల్. అంటే ఈ మోటార్ కార్ ఎక్కడ ఉంది మీరు చూస్తే మోటార్ కార్ వచ్చేసి ఇక్కడ 12,000. సో ఈ 12,000 వచ్చేసి ఇంటూ 75 డివైడెడ్ బై 100 చేస్తే మీకు ప్రొఫెషనల్ వస్తుంది. సో ఇది. నెక్స్ట్ డిప్రిసియేషన్ అండ్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఇచ్చినారు 15%. సో వాళ్ళు ఏది పర్సంటేజ్ ఇస్తే వాళ్ళు ఇవ్వకపోతే మనది రూలు. సో ఇది డిడక్షన్లో వస్తుంది. ఈ సమ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంకో సమ్ ఉంది. ఇది చార్టెడ్ అకౌంటెంట్కి ఆఫీస్ రెంట్ అనేది పేమెంట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పేమెంట్, స్టాఫ్ శాలరీస్ పేమెంట్, ఆడిట్ ఫీజు పేమెంట్, అకౌంటెన్సీ వర్క్ వచ్చేసి సో రిసిప్ట్. నెక్స్ట్ వచ్చేసి రెంట్ ఫ్రమ్ ప్రాపర్టీ పర్సనల్. నెక్స్ట్ వన్ వచ్చేసి బుక్స్ అండ్ జనరల్స్ పేమెంట్, ఇన్సూరెన్స్ పర్సనల్. అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి పేమెంట్. సో మనకు P&L అకౌంట్లో వస్తాయి కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ శాలరీస్, సో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, పోస్టేజ్, జనరల్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్స్. సో అవన్నీ ప్రొఫెషనల్. ట్రావెలింగ్ పేమెంట్. సో మున్సిపల్ ట్యాక్సెస్ ఇది వచ్చేసి లెట్ అవుట్ హౌస్ అన్నారు కాబట్టి ఇది పర్సనల్. సో నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే కూడా పర్సనల్. డొనేషన్స్ అంటే కూడా పర్సనల్. అంటే డొనేషన్స్ అంటే మనకు అమౌంట్ వస్తుంది, కానీ డొనేషన్స్ కాబట్టి మన ప్రొఫెషన్ నుంచి అయితే కాదు కదా. సో నెక్స్ట్ స్టేషనరీ ప్రింటింగ్ వచ్చేసి పేమెంట్. డిప్రిసియేషన్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ అంటే కూడా ఇక్కడ పేమెంట్. సో కానీ ఈ డిప్రిసియేషన్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ అన్నారు కాబట్టి మీరు డిడక్షన్లో రాసుకోవచ్చు, లేకపోతే పేమెంట్స్లో రాసుకున్నా ఎట్లయినా సరే డిడక్షన్ అవుతుంది కదా, మైనస్ చేస్తున్నాం. సో ఎక్కడైనా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్ప్లస్ ప్రాఫిట్. ఇది వచ్చేసి డివిడెండ్స్. సో ఈ డివిడెండ్స్ వచ్చేసి రాదు. ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్ రాదు. ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ అంటే ఇన్కమ్ వస్తుంది కదా, రిసిప్ట్. ఇది వచ్చేసి రిసిప్ట్. లాటరీ విన్నింగ్ రాదు. గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ రిసిప్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6,000 అనేది ఫ్రమ్ రిలేటివ్స్ అంట, పర్సనల్ అంట. గిఫ్ట్స్ ఫ్రమ్
క్లయింట్స్ నుంచి మనకు ఎంత వస్తుంది, ఇక్కడ 10,000 నుంచి 6,000 మైనస్ చేయండి. క్లోజింగ్ స్టాక్ స్టేషనరీ 2,000 ఉందంట. అసలు స్టేషనరీ ఎక్కడ ఉంది మనం గమనిస్తే, ఇక్కడ స్టేషనరీ ప్రింటింగ్ ఈ 15లో నుంచి ఈ 2,000 మైనస్ చేస్తే మనకు 13 వస్తుంది. ఆ 13 మాత్రమే ఖర్చు చేసినాం. ఎందుకంటే 2,000 మిలిగిందంటే 13 ఖర్చు చేసినామని అర్థం. పేమెంట్లో 13 రాసుకోండి. శాలరీస్లో డొమెస్టిక్ సర్వెంట్కి, డొమెస్టిక్ అంటే ఏంది, పర్సనల్ది అంటే 10,000 ఇంక్లూడ్ అయింది శాలరీస్లో, పర్సనల్ది. సో శాలరీస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో శాలరీస్, స్టాఫ్ శాలరీస్ 30,000లో 10,000 మైనస్ చేయండి. సో ఆ రకంగా చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు రిసిప్ట్స్ ఇచ్చినారు. ఇదేమో రిసిప్ట్, ఇది రిసిప్ట్. సేల్ ఆఫ్ మెడిసిన్స్ కూడా రిసిప్టే. ఇది అనేది ఇవి రెండు రావు. ఇందులో వచ్చేసరికి పేమెంట్స్ ఇది స్టాఫ్, ఇది రాదు. పేమెంట్ పర్చేజ్ ఆఫ్ సర్జికల్ ఎక్విప్మెంట్స్. సో పర్చేజ్ ఆఫ్ సర్జికల్ ఎక్విప్మెంట్ అంటే అర్థమైంది, అది అసెట్ కాబట్టి ఇది పెట్టుకోమని చెప్పిన, డాట్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి పర్చేజ్ ఆఫ్ లైఫ్ సేవింగ్స్ ఎక్విప్మెంట్, లైఫ్ పర్సనల్ రాదు. సో ఆ ఎక్విప్మెంట్లో అసెట్లు కూడా, అసెట్ కదా ఎక్విప్మెంట్ అంటే, ఈ అసెట్లు కూడా ప్రొఫెషనల్కి యూజ్ చేసుకునే అసెట్లే తీసుకోవాలి. లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్ అంటే వస్తుంది, లైఫ్ సేవింగ్స్ మెడికల్ అనే పదం ఉంటే వస్తుంది, మెడికల్ లేదు కదా. సో ఇక్కడ మనకు లైఫ్ సేవింగ్ మెడికల్, సో రాదు. లైఫ్ పర్సనల్. సో పర్చేజ్ ఆఫ్ షేర్స్ పర్సనల్. వాటర్ పేమెంట్. సో టెలిఫోన్ ఛార్జెస్ పేమెంట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ డొనేషన్స్ రాదు. జనరల్ ఛార్జెస్ వస్తుంది పేమెంట్. సబ్స్క్రిప్షన్స్. పర్చేస్ ఆఫ్ బుక్స్ అంటే ఇది అసెట్. సో ఈ డాట్స్ ఏవైతే పెట్టుకున్నామో వీటికి డిప్రిషియేషన్ పెట్టాలి. మిగిలిన అన్నిటి రాసేయండి. అండ్ ఇక్కడ కనెక్షన్ చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి రాసుకునేటప్పుడు. మెడిసిన్స్ అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. డిప్రిషియేషన్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే డిప్రిషియేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇంకా ఇక్కడ రిసిప్ట్స్కి ఏం కనెక్షన్ లేదు కాబట్టి ఫస్ట్ రిసిప్ట్స్ ఎంటర్ చేసి టోటల్ ఇవ్వండి. ఇందులో పేమెంట్స్లో కూడా మనకు కనెక్షన్ ఎక్కడుంది, స్టాక్ ఆఫ్ మెడిసిన్స్ ఒకటి తీసేసి, మెడిసిన్ ఒకటి తీసేసి మిగిలినవన్నీ రాసేయండి. సో మెడిసిన్ది లాస్ట్ చూసుకోండి. మెడిసిన్ 30,000లో నుంచి ఈ 12,000 మైనస్ చేసి వేసేయండి. ఎండింగ్కి ఇంత ఉందన్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెషినరీది అమౌంట్ ఇచ్చారు, బిల్డింగ్ది ఇచ్చారు, ఫర్నిచర్ది అమౌంట్ ఇచ్చారు. సో ఈ రకంగా అమౌంట్ ఇచ్చినప్పుడు సో అన్నీ రాసేసుకున్నాం. ఈ మెడిసిన్స్ది 30లో నుంచి 12 మైనస్ చేసినాం. సో ఓన్లీ 1 కాలంలో కూడా రాయొచ్చు. నేను ఈ రకంగా ఈ 3 ప్లస్ చేసినాను. ఇవన్నీ బ్రాకెట్స్ పెట్టుకున్న మైనస్ కాబట్టి ఇవన్నీ మైనస్ చేస్తే ఇది వచ్చింది. డిడక్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏవైతే టిక్ పెట్టుకున్నామో అవి మైనస్ చేద్దాం, అదే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఈ రెండింటికి దీనికి ఎంత అన్నాం మనము. ఎక్విప్మెంట్లు అంటే ఏంది అర్థము, ప్లాంట్ అండ్ మిషనరీకి ఎట్లా తీసుకుంటామో అట్లనే అన్నా. సో బుక్స్ అంటే 40, దీనికేమో 40, దీనికేమో 15. సో అమౌంట్లు ఇచ్చినారు కదా సర్జికల్ ఎక్విప్మెంట్ బుక్స్, వాటి మీదే ఇది చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వీళ్ళు అసెట్లు ఇచ్చినారు చూడండి, మెషినరీ, బిల్డింగ్, ఫర్నిచర్. వీళ్ళు ఏమన్నారు, రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ ఇచ్చినారు. దీనికి సంబంధించింది మనం డిప్రిషియేషన్ చేయాలి. అట్ ది బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అని వీళ్ళు ఇచ్చినారు. సో ఈ అసెట్ల యొక్క వాల్యూ రాదు కానీ దీనికి సంబంధించిన డిప్రిషియేషన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ అసెట్లు ఇచ్చినారు కాబట్టి వీటికి డిప్రిషియేషన్ చేసినాం. ఇప్పుడు కింద కూడా 3 అసెట్లు ఇచ్చినాం, వీటికి కూడా డిప్రిషియేషన్ చేయాలి. సో మెషినరీ, బిల్డింగ్, ఫర్నిచర్ వేయాలి. మెషినరీ, బిల్డింగ్, ఫర్నిచర్ ఆ అమౌంట్లతోనే వాళ్ళు ఏమి ఇచ్చిన 2 lakhs, 8 lakhs, 30,000. 2 lakhs, 8 lakhs, 30,000. మెషినరీకి ఎంత, మెషినరీకి ఎక్విప్మెంట్స్కి ఒకటి 15. బిల్డింగ్కి ఎంత, 10. బిల్డింగ్కి ఫర్నిచర్కి ఒకటి, ఫర్నిచర్ కూడా 10%. ఈ రకంగా చేస్తే ఇవి వస్తే, ఇందులో నుంచి మైనస్ చేస్తే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ వస్తుంది. ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేయండి. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.